అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోలో కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఎందుకు వస్తుంది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఆ సమస్య వచ్చినప్పుడు మనం తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి గృహ వైద్య చికిత్సా విధానాలేంటి మొదలు వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం. రోగానేకస్య మూలం అజీర్ణం ప్రాప్తువంతి అంటుంది మన ప్రఖ్యాత ఆయుర్వేద వైద్య విధానం. అంటే అనేక రోగాలకు కూడా అజీర్ణమే కారణము అని చెప్పేసి స్పష్టంగా మన మహర్షులు వారి వైద్య గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది. మరి ఈ అనేక రోగాలకు కారణభూతమైనటువంటి అజీర్ణం ఎందుకు కలుగుతుంది అని మనం ఆలోచించుకున్నట్లయితే అకాలే అతిచ అల్పం వా అజీర్ణం భోజనం విషం అని చెప్పేసి కూడా మన మహర్షులు చెప్పడం జరిగింది. అంటే అకాలం, ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం తీసుకోవడం, అతిచ ఎంత పడితే అంత ఆహారం తీసుకోవడం, అల్పంచ పూర్తి అతి తక్కువగా ఆహారం తీసుకోవడం, అజీర్ణం భోజనం విషం. ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మన శరీరానికి చక్కగా ఉపయోగపడకపోగా అనేక రకాలైనటువంటి ఇతర దుర్లక్షణాలను కలుగజేసి ఇతర అనారోగ్య సమస్యలు కూడా హేతుభూతమవుతున్నటువంటి ఉద్దేశంతో మన మహర్షులు ఏనాడో ఈ సూత్రాలని చక్కగా మనకు తెలియజేయడం జరిగింది. మరి వాటి గురించి మనకు అవగాహన లేకపోవడం చేత, వాటిని మనం సరిగా పాటించలేకపోవడం చేతనే ఈ రోజుల్లో ఇలాంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యల నుంచి మనం బాధపడుతూ వాటి వల్ల ఇతర అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా మనం కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము వాము సైంధవరణంతో ఔషధం తయారు చేసుకోవచ్చు. వాము మీకు అందరికీ తెలిసినటువంటిదే, సైంధవరణము ఇంచుమించు మీకు అందరికీ తెలిసినటువంటిదే. వామును దూరగా వేయించేసేసి చూర్ణంగా తయారు చేసుకొని ఒక 100 గ్రాములు వాము చూర్ణం తీసుకోవాలి. అట్లే సైంధవరవణ చూర్ణం ఒక 20 గ్రాములు అందులో కలుపుకోవాలి. ఈ వామునే ఓమము అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. ఆ వాము చూర్ణం 100 గ్రాములు, సైంధవ లవణం రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు అనమాట. ఈ సైంధవ లవణం గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది, పౌడర్ రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ సైంధవ లవణ చూర్ణాన్ని ఒక 20 గ్రాములు కలుపుకోవాలి. ఇంతే. ఈ 2 పదార్థాలు కలిపితే బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఔషధం రెడీ అయిపోతుంది అనమాట. చాలా చౌకగా తయారవుతుంది. అంటే చౌక ధరకే ఈ ఔషధం తయారైపోతుంది. తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా స్పష్టంగా వెంటనే కలిగేందుకు అవకాశం ఉంటుంది అనమాట. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేసరికి అనేక రకాలైన లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలో కలుగుతూ ఉంటాయన్నమాట. అంటే కడుపు ఉబ్బరంగా ఉండడము, ఆకలి కాకపోవడము, విరేచనం సరిగ్గా కాకపోవడము, ఒక్కొక్కసారి 2-3 సార్లు విరేచనం అవుతూ అసంతృప్తిగా ఆ యొక్క విరేచనం ఉండడము, కడుపులో నులిపెట్టినట్టుగా ఉండడము, కడుపు నొప్పిగా ఉండడము, తిరెంపులు వస్తూ ఉండడము, ఇలా వివిధ రకాలైనటువంటి లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నప్పుడు కలుగుతూ ఉంటాయన్నమాట. కొంతమందిలో కొన్ని లక్షణాలు కలుగుతూ ఉంటాయి. మరి వీటి అన్నిటికీ చెక్ పెట్టేందుకు ఇప్పుడు నేను చెప్పుకునేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఈ యొక్క చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లు లేదా కాచి చల్లార్చిన నీళ్లు చాలా శ్రేష్టం. గోరువెచ్చని నీళ్లు శ్రేష్టమే, కాచి చల్లార్చినటువంటి నీళ్లు శ్రేష్టమే. అలా వీలు కాకపోతే మరి మామూలు నీళ్లు అంటే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు కూడా వాడుకోవచ్చు అనమాట. ఒక 50 ml ఆ యొక్క వాటర్ తీసుకొని ఆ 50 ml వాటర్లో 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు, అంటే ఇంచుమించు 1-1.5 గ్రాము నుంచి మ్యాక్సిమం 2.5 గ్రాము వరకు ఈ యొక్క చూర్ణాన్ని నీటిలో కలిపేసి ఒక్క డోసుగా సేవించాలి. అదేవిధంగా రాత్రిపూట కూడా మరొకసారి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ వాము గురించి విషయం ప్రస్తావించేసరికి నాకు మరొక విషయం కూడా మన మహర్షులు చెప్పినటువంటి విషయం గుర్తు వస్తుంది. ఈ యొక్క వాముని సంస్కృతంలో యవాని అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. ఏక యవాని శతమన్న పాచనం అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగింది. అంటే ఒక్క వాము గింజ 100 అన్నపు మెతుకులను జీర్ణం చేస్తుందని చెప్పేసి స్థూలంగా దీని అర్థం.
ఏక యవాని అంటే ఒక్క వాము గింజ శతమన్న పాచనం అంటే 100 అన్నపు మెతుకులను జీర్ణం చేస్తుందని చెప్పేసి దీని అర్థం. కాబట్టి మనం ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు అంటే మన శరీరానికి పోషణకు ఉపయోగపడేటువంటి ఆహార పదార్థాలు, పోషణకు ఉపయోగపడని జంక్ ఫుడ్ లాంటి ఆహార పదార్థాలు, శరీరానికి హాని చేసేటువంటి ఆహార పదార్థాలు ఇలా ఎన్నెన్నో తీసుకుంటున్నాం. కాబట్టి మరి ఇలాంటి ఆహార పదార్థాలు మంచిగా మనకు ఉపయోగపడి చెడు ఆహార పదార్థాల వల్ల కలిగేటువంటి దుర్లక్షణాలు తొలగించేందుకు కూడా ఈ యొక్క వాము చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ వాములో 4 రకాల టర్పిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఈ 4 రకాలైనటువంటి ఈ యొక్క టర్పిన్స్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు మన ప్రేవుల్లో యాసిడ్ ఉత్పత్తిని రెగ్యులరైజ్ చేసేస్తాయి అన్నమాట. అంటే యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా తక్కువగా ఉత్పత్తి కాకుండా ఎంత అవసరమో అంత ఉత్పత్తి చేసేందుకు ఈ వాములో ఉన్నటువంటి 4 రకాల టర్పిన్స్ ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఎంజైమ్స్ ఇతర కెమికల్స్ కూడా సమప్రమాణంలో అంటే ఎంత అవసరమో అంత ఉత్పత్తి అయ్యేటట్లు ఈ 4 రకాలైనటువంటి ఈ టర్పిన్స్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. కాబట్టి వాము చాలా చక్కగా ఈ యొక్క జీర్ణ వ్యవస్థ మీద పనిచేస్తుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థలో ప్రోటీయేజు, అమైలేజు, లైపేజ్ అనేటువంటి ఎంజైములు కూడా ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట. ఈ యొక్క ఎంజైముల ఉత్పత్తి కావడం వల్లనే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు కానివ్వండి, ప్రోటీన్స్ అంటే మాంసకృతులు కానివ్వండి, ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు కానివ్వండి, ఏ పదార్థాలు అయినప్పటికీ ఈ యొక్క నేను చెప్పినటువంటి ఎంజైమ్సే అవి జీర్ణం చేస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఈ వాములో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఈ ఎంజైముల ఉత్పత్తిని బాగా పెంచుతాయి. ఎప్పుడైతే ఈ ఎంజైముల ఉత్పత్తి బాగా పెరిగిపోతుందో అప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, అదేవిధంగా ఫ్యాట్ పదార్థాలు కానివ్వండి బాగా జీర్ణమయ్యేందుకు ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. వీటికి తోడు సైంధవ లవణంలో కూడా మనకి ఎన్నో రకాలైనటువంటి పోషకాలు మన దేహానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ యొక్క సైంధవ లవణాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల వాము యొక్క గుణాన్ని మరింత సమర్థవంతంగా మరింత స్పీడ్గా పనిచేసేందుకు సైంధవ లవణం పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా ఈ 2 కలిపి మనం ఔషధంగా వాడుకుంటున్నాం. కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు చాలా త్వరగా తగ్గిపోతాయి. అంటే తీసుకున్నటువంటి ఫస్ట్ డోసులోనే మనకు మార్పు కలిగేటువంటి సమర్థవంతంగా ఈ యొక్క ఔషధాలు 2 కలిపి వాడుకోవడం వల్ల పనిచేస్తాయి. మరి ఈ యొక్క ఔషధాన్ని కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకొని ఆ ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ ఔషధాన్ని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఇంచుమించు అందరూ వాడుకోవచ్చు. ఒక గర్భవతులు మాత్రం వైద్యుల సలహా మేరకే ఈ యొక్క ఔషధాన్ని కొద్ది ప్రమాణం కొన్ని రోజుల పాటు వాడుకోవచ్చు, కానీ ఎక్కువ ప్రమాణంలో ఎక్కువ రోజులు మాత్రం వాడుకోకూడదు. ఏది ఏమైనప్పటికీ గర్భవతులు వైద్య సలహాను అనుసరించి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం మంచిది. మరి వాళ్ళు గర్భవతులు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే నేను గత కొన్ని వీడియోల్లో కూడా అందరూ వాడుకోదగ్గ అనేక రకాలైనటువంటి ఈ యొక్క ఇలాంటి ఔషధాలు చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు అలాంటి ఔషధాలు వాడుకుంటే సరిపోతుందన్నమాట. అట్లే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. చిన్నపిల్లలైతే తక్కువ ప్రమాణంలో వాడుకోవాలి, పెద్దలైతే నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవాలి. అంటే 3 మాసాలు 4 మాసాల పిల్లలు కూడా ఈ యొక్క ఔషధం వాడుకోవచ్చు. ఒక్క చిటికెడు పొడి 3 మాసాల పిల్లలైతే ఒక్క చిటికెడు పొడి చనబాలలో రంగరించి కానీ లేకపోతే తేనెలో రంగరించి కానీ నాకిచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఆ పిల్లలకు సంబంధించినటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలన్నీ తగ్గిపోయేదానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదే వయస్సు పెరిగే కొద్దీ 6 మాసాలు అదేవిధంగా సంవత్సరము 2 సంవత్సరాలు ఇలా పిల్లల వయస్సు పెరిగే కొద్దీ ఈ యొక్క ఔషధ ప్రమాణం కూడా పెంచుకుంటూ వాడితే సరిపోతుంది అనమాట. కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ ఔషధము. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఔషధాలు మనకు అన్నీ తెలిసినటువంటివే, తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. కాబట్టి మరి ఇలాంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు మన ఇళ్లలో చాలామంది ఉంటారు. కాబట్టి క్షేమదాయకమైనటువంటి ఇలాంటి ఔషధాన్ని వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడడం చాలా చాలా మంచిది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.